ముఖ్యంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉపయోగించుకోవాల్సిందే. భారతదేశానికి ఉన్న బలహీనతల గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు. ఇక బలాల గురించి కూడా మాట్లాడుకుందాం. భారతదేశ బలాలు ఏంటి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? ఎస్ అండి, భారతదేశం యొక్క బలాలు అనేవి అసలు ప్రపంచంలో ఇంకో దేశానికి లేనివే. ఏంటి ఇంత బలాలు ఉన్నాయంటే ఎస్ అండి, మన బలాలను గుర్తించుకోవాలి, మన బలహీనతలు కూడా గుర్తించుకోవాలి. అప్పుడే మనం వెళ్ళగలుగుతాం. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే బలాలు బలహీనతలు తెలియాలి, మన తర్వాత శత్రు బలాల బలహీనతలు తెలియాలి. ప్రపంచంలో 200 దేశాలలో అవుట్ ఆఫ్ ది కామిటీ ఆఫ్ ది 200 కంట్రీస్ ఆఫ్ ది గ్లోబ్ మనం వెళ్ళాలి అంటే అందరితో బలాల బలహీనత చూడాలి. మన బలాలు ప్రపంచంలో ఎవరికీ లేవు. అందుకే భారతదేశం ఒక సజీవ సంస్కృతిగా వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఒక ప్రపంచంలో ఒక పెద్ద దేశంగా ఉంటుంది. ఇది ఏంటి మన బలాలంటే చాలా శక్తి. 4 Ds అంటారు, మన మోడీ గారు కూడా అంటారు అప్పుడప్పుడు 4 Ds అని, ఒక్కోసారి 3 Ds అంటారు. ఈ 4 Ds ఏంటంటే భారతదేశం అతిపెద్ద బలహీనత బలహీనతలు పక్కన పెడితే బలం ఏంటంటే ఇట్స్ డెమోగ్రఫీ. అంటే భారత జనాభా 142 కోట్లు. ఏంది బలం ఏంటి? ఒకప్పుడు ఎక్కువ జనాభా అంటే బలహీనత అని, కానీ ఇప్పుడు బలం అండి. ఏంటి బలం అంటే ఈ భారతదేశం ఎక్కువ పని చేసేవాళ్ళు ప్రపంచ జనాభాలో కార్మికులు 25% ఇక్కడ ఉండబోతుంది 2030 నాటికి. ఇప్పుడు 20% ఉంది. ఎక్కువ కార్మికులు ఎవరి దగ్గర ఉంటే వాడే బాగుపడతాడు. మన శక్తి అది, పనిచేసేవాళ్ళు. అందుకే ప్రపంచం అంతా పెట్టుబడులు ఇక్కడికి రావాలి, అది ఇంపార్టెంట్. ఎక్కువ జనాభా ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ. కన్జ్యూమర్ గూడ్స్ ఈరోజు టెస్లా అయినా అయిపోయినాడు ఇక్కడికి వచ్చే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కొనేవాడు ఉన్నాడు, పని చేసేవాడు ఉన్నాడు. అందువల్ల ఈ డెమోగ్రఫీ జనాభా, కార్మిక శక్తి, ఈ డిమాండ్ ఈ కార్మికులు ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి ఇన్కమ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ క్రియేట్ చేస్తాం. అది రెండవ శక్తి. మూడవది ఏంటంటే భారతదేశం డెమోక్రసీ. అందరూ ఏదో అనుకుంటారు, భారత ప్రజాస్వామ్యమే భారతదేశ శక్తి. కమ్యూనిస్ట్ వాడి దగ్గర అందరూ ఉండలేరు. భారత ప్రజాస్వామ్యం భారతదేశ శక్తి. నాలుగవది ఏంటంటే ఈ మోడీ గారి మాటలో చెప్పాలంటే డైవర్సిటీ. ఇది వైవిధ్యం. ఇది ఒకసారి ఆయన మాట్లాడరు. ఈ వైవిధ్యం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ బయోడైవర్సిటీ అది పోయిందంటే ప్రపంచం అంతమైపోద్ది అంటారు. కరెక్ట్ అండి. భారతదేశంలో ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇన్ని లాంగ్వేజ్లు, ఇన్ని రకరకాలు ఉండడం వల్ల, ఈ డైవర్సిటీ వల్ల ప్రపంచంలో ఏ దేశానికి లేనంత మానవ పురోభివృద్ధి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ డైవర్సిటీయే మన శక్తి. గుర్తుపెట్టుకోవాలి, ఇంత గొప్ప డైవర్సిటీ ఉంది. ఇది భారతదేశం యొక్క శక్తి. తర్వాత ఇంకో శక్తి ఏంటంటే భారతదేశ ప్రకృతి. అందరూ ఏమంటారంటే జోగ్రఫీ అంటారు, ప్రకృతి కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ శక్తి ఋతుపవనాలు. ఓకే, ఇన్ని నేలలో ప్రపంచంలో భారతదేశ భూభాగంలో 50% వ్యవసాయం కింద ఉంది. అంతకంటే ఎవరికి ప్రపంచంలో ఎవరికీ లేదు అది. తర్వాత 365 రోజుల్లో 5 రోజులు మినహాయిస్తే 360 రోజులు సూర్యరశ్మి ఉంటుంది, అది శక్తి. అందుకే 365 రోజులు పంటలు పండితే 4 రకాల పంటలు, ఖరీఫ్, రబీ, ఈ రోబో ఇలా అని. వేరే దేశంలో ఉంటాయండి, రష్యా వెళ్తే 90 రోజులే పంటలు పండుతాయి. మరి అది ప్రకృతి శక్తి. ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటున్నామా? మొత్తం ఎండ ఉంది, రష్యాలో 90 రోజులే ఉంటుంది, కెనడాలో ఏముండదు. ఓకే, చైనాలో కూడా నార్త్ చైనాలో సగం రోజులే ఉంటుంది. ప్రకృతి శక్తి అది, దాన్ని మర్చిపోకూడదు. మినరల్ వెల్త్, ఈ అద్భుతమైన మినరల్ వెల్త్ ఎంతో కోస్ట్లేను. ఓకే, ఇంతటి శక్తులు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో సూపర్ పవర్ అవడంలో విచిత్రం లేదు మనం వినియోగించుకుంటే. అది అవ్వలేదు అంటే అది మన తప్పు. ఇంకొకటి చేతిలోకి వెళ్ళిందంటే మన తప్పు. బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడంటే అది మన తప్పే, వాళ్ళ తప్పు కాదు. ఇన్ ఫైటింగ్ అనమాట. ఇన్ ఫైటింగ్ అంటే మనలో మనం కొట్టుకుంటే ఇంకొకటి వస్తాడు. మనలో ఐక్యత అనేది, ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకే అద్భుతమైన ఐక్యత, ఇంటిగ్రిటీ, ఇండియన్ డిఎన్ఏ ఉంటుంది మనలో. దాన్ని అవేకం చేసుకుంటూ ముందుకెళ్తే ప్రపంచంలో ఎవ్వడో కూడా ప్రపంచాన్ని మనం పరిపాలించాలి, కానీ మనం పరిపాలించలేని విధంగా మనం ఉంటాం. ఈ భారతదేశం యొక్క శక్తులు, అద్భుతమైన శక్తులు ఇంకొకటికి లేవు కూడా అవి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా